హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్‌లో వాల్యూ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. వీటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది? వీటి ఆర్‌ఓఐ ఏ విధంగా ఉంటుంది? వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సార్‌తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్! హాయ్ అండి. సార్, ఈరోజు ఎపిసోడ్‌లో వాల్యూ ఫండ్స్ గురించి చెప్తారా? ముఖ్యంగా వాటి పర్ఫార్మెన్స్ గాని, వాటి యొక్క స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ గాని, వాటిలో ఏ విధంగా ఉంటుంది ఫండ్ బ్యాలెన్స్ అండ్ వీటి గురించి పూర్తి వివరాలు. జనరల్ లేమన్ టర్మ్స్‌లో ఫస్ట్ మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వెజిటబుల్స్ గానీ, లేకపోతే గ్రాసరీస్ కొంటుంటారు, రైట్? సో, మనమే తీసుకున్నాం, లేకపోతే మీరే తీసుకుందాం. మీరెళ్ళి ఒక ఆనియన్ కొనుక్కోవాలనుకుని ఎళ్లారు. అక్కడేమో రూ. 100 కిలో ఉంది, రైట్? సో, మీకు మీరు జనరల్‌గా కొనేటప్పుడు ఒక రూ. 30 ఉండేది. సో, మీరేం చేస్తారు జనరల్‌గా? రూ. 100 ఉండేటప్పుడు కిలో మీరు తగ్గిచ్చేస్తారు క్వాంటిటీ, రైట్? సో, లేకపోతే కొనరు, అవును. రైట్? ఆనియన్ వాడడమే మానేస్తారు. సో, తక్కువ ఉందనుకోండి ఎక్కువ కొంటారు, రైట్? సో, ఇక్కడ మనం మాట్లాడుకునేది ఇవాళ ఏంటంటే సార్, వాల్యూ ఆఫ్ ద స్టాక్. వాల్యూ ఫండ్ అంటే మళ్ళీ సేమ్ 30, 40 to 50 స్టాక్స్ విల్ బీ ఇన్ దట్ ప్లాన్. ఇప్పుడు వాల్యూ అంటే ఏదైతే అండర్ వాల్యూడ్ ఉందో స్టాక్స్, అలాంటి స్టాక్స్ని ఐడెంటిఫై చేసి ఒక ఫండ్ క్రియేట్ చేస్తారు ఫండ్ మేనేజర్. దాన్ని వాల్యూ ఫండ్ అని అంటుంటారు. సో దీంట్లో ఈ వాల్యూ ఫండ్ ఎలాగ ఐడెంటిఫై చేస్తారనేది మనం మాట్లాడుకున్నాం. అంటే యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం చేయలేము, కానీ ఒక రీసెర్చ్ అనలిస్ట్ టీం ఉంటుంది కాబట్టి ఫండ్ మేనేజర్ దగ్గర, వాళ్ళు ఈ వాల్యూ అండర్ వాల్యూడ్ ఉందా, హై వాల్యూడ్ ఉందా చూసుకుని అలాంటి స్టాక్స్ అనేది సెలెక్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం ఒక పిఈ రేషియో అంటే ఏంటి అనేది తెలుసుకుందాం సార్. పిఈ రేషియో అనేది తెలుసుకునేటప్పుడు ఒక ఓవర్ వాల్యూడ్ ఉందా, అండర్ వాల్యూడ్ ఉందా అనేది తెలుస్తుంటుంది. ఎర్నింగ్ పర్ షేర్ అది ఎలా క్యాల్కులేట్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను బేసిక్ టర్మ్స్లో. సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ప్రైస్ ఏమో రూ. 10 ఉందనుకోండి, ఓకే? దాని ఈపీఎస్ ఎర్నింగ్ ప్రైస్ షేర్ ఏమో 50 పైసలు ఉందనుకోండి. సో ద ఫార్ములా ఏంటంటే P/E రేషియో. సో 10/0.50 ఇట్ కమ్స్ టు 20 రూపీస్. అంటే మోర్ ద పిఈ రేషియో, ఓకే, హయ్యర్ ద పిఈ రేషియో అంటే ఇట్స్ మోర్ వాల్యూడ్, హై వాల్యూడ్. సో అలాంటి స్టాక్స్ కొనాలా లేదా అనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేసి ఆ ప్లాన్లో అనేది పెడుతుంటారు. హై వాల్యూడ్ జనరల్గా పికప్ చేసుకోరు. ఏదైతే మనకి పిఈ రేషియో అండర్ వాల్యూడ్ ఉండి ఇది పెరిగే పొటెన్షియల్ కనబడుతుంటుంటుందో అలాంటి స్టాక్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇలాంటి వాల్యూ మూమెంటం ఫండ్లో కానీ వాల్యూ ఫండ్లో కానీ పెడుతుంటారు. సో దీంట్లో కూడా సార్ యాక్చువల్గా చూడాలంటే ఇక్కడ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ వాల్యూ. ఎప్పుడైతే మనం చూసుకుంటున్నామో తక్కువ ఉండే చూసుకుని కొనుక్కుంటామో, ఇందాక ఉల్లిపాయలు ఎగ్జాంపుల్ లాగా తక్కువ ఉండేటప్పుడు మనం కొనుక్కుంటాం కదా. సో అలాగే వాల్యూ తక్కువ ఉండేటప్పుడు మనం కొనుక్కుంటూ ఉంటాం, బట్ లాంగర్ పీరియడ్. ఇందాక మనం మూమెంటం ఫండ్లో లాస్ట్ వీడియోలో మూమెంటం ఫండ్లో మనం ఏం చూసాము, మూమెంటం ఉంటే కొంటాం. ఇక్కడ వాల్యూ తక్కువ ఉండేటప్పుడు ఫ్యూచర్లో వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉంది అనుకునేటప్పుడు ఇలాంటి ఫండ్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఇది లాంగ్ టర్మ్ ఫోకస్ ఉండాలి. ఫోకస్ తర్వాత దీంట్లో ఏంటంటే సార్, ఇది ఈ స్టాక్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేస్తుంటారు. ఈ ఏదైతే రీసెర్చ్ టీమ్ ఉంటుందో ఈ అనాలిసిస్ అన్నీ చేసి దాని తర్వాత ఈ స్టాక్స్ అనేది ఈ ప్లాన్లో ఫండ్లో అనేది పెడుతుంటారు. సో ఇది తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఇలాంటి ఫండ్స్ మేనేజ్ చేసిన వాళ్ళు. కాంట్, హెచ్ఎస్బిసి, జేఎం, నిపాన్ ఇండియా, తర్వాత ఇలాంటి ఫండ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి సార్. ఈ వాల్యూ ఫండ్స్ అనేది వాల్యూ మూమెంటం కానీ వాల్యూ ఫండ్స్ అనేది దే ఆర్ మెయింటైనింగ్ దిస్ థింగ్. ఇలాంటి కేటగిరీలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చూడవలసింది ఏంటంటే లాంగర్ పీరియడ్, లాంగర్ టర్మ్ రిటర్న్స్. వాలటాలిటీ కంపేర్ చేసుకుంటే మూమెంటంతో కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది ఏంటంటే టైమింగ్ చేయవలసిన అవసరం లేదు, లాంగ్ టర్మ్ కాబట్టి ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మంచి రిటర్న్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ రిస్క్ తీసుకుంటే అంత రిస్క్ అనేది ఉండదు కంపేర్ టు మూమెంటమ్ ఫండ్స్. అదేంటంటే షార్ట్ ట్రెండ్స్
హై హై వాలటాలిటీ. వాలటైల్. ఇదేంటంటే లాంగ్ టర్మ్ అంత వాలటాలిటీ ఉంటుంది కానీ అంత ఉండదు. ఓకే. Because it is a longer term, we can rebalance and then sustain that volatility and ముందుకి మంచి రిటర్న్స్ అనేది కనబడుతుంటుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ వాల్యూ ఫండ్లో పిఈ రేషియో చాలా ఇంపార్టెంట్ సార్. పిఈ రేషియో ఓవర్ వాల్యూడ్ ఉంటే అవాయిడ్ చేస్తారు, అండర్ వాల్యూడ్ ఉంటే పెరిగే ఛాన్సెస్ ఉంటే కొంటారు. అదే ఆన్ మీడియం ఆన్ యావరేజ్ ఉందనుకోండి, దెన్ ద ఫండమెంటల్ ఫండ్ మేనేజర్ విల్ డిసైడ్ అది పెరుగుతుందా లేదా, మిగతా అనాలిసిస్ చేసి టెక్నికల్ అనాలిసిస్ చేసి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అవన్నీ చూసుకుని దెన్ దట్ కైండ్ ఆఫ్ స్టాక్స్ని డిసైడ్ చేయడం, పెట్టాలా వద్దా, యాడ్ చేయాలా పోర్ట్ఫోలియోలో అనేది ఫండ్ మేనేజర్ విల్ డిసైడ్ అండ్ సెలెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ వాల్యూ ఫండ్. సో ప్రతి ఒక్కరికి లాంగర్ రన్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే ఈ వాల్యూ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. మా రిటర్న్స్ అనేది మనకి 12 to 15%, 20% ఆన్ యావరేజ్ సార్. నేను చెప్పేది ఎప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ఏ అడ్వైజర్ అయినా సరే, డిస్ట్రిబ్యూటర్ అయినా సరే 12 to 15 అనే చెప్తారు. ఎందుకంటే మనం 1, 2, 3, 4 ఇయర్స్లో చూసి ఉండొచ్చు 20, 30, 40 రిటర్న్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ద సేమ్. అంటే ఎప్పుడు అదే వస్తుందని మనం వెళ్ళకూడదు, మినిమం పెట్టుకుంటూ మనం వెళ్ళాలి. అదే మనకు ఒక 3% ఎక్స్ట్రా వచ్చినా సరే విల్ బీ హ్యాపీ. అవును. బట్ మనం మన గోలే 20% రిటర్న్స్ పెట్టుకుని మనకి 12% వచ్చింది అనుకోండి, డిసాటిస్ఫైడ్ అవుతాం. డెఫినెట్లీ. సో ఎవ్రీబడి షుడ్ నో, అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి మనం ఎలాంటి ఫండ్లో పెడుతున్నామా, వాల్యూ ఫండ్లో పెడుతున్నామా, మూమెంటం ఫండ్లో పెడుతున్నామా, లేకపోతే లార్జ్ క్యాప్లో పెడుతున్నామా, స్మాల్ క్యాప్లో పెడుతున్నామా. సో ఇలా చూసుకుంటూ ఈ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి, వాల్యూ ఫండ్లో కూడా పెట్టుకోవచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఇలాంటి ఫండ్స్‌లో గూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది సార్. ఎస్‌డబ్ల్యూపీలు ఎలా వర్క్ అవుతాయి ఇలాంటి ఫండ్స్‌లో, అండ్ ముఖ్యంగా ఎస్‌టిపి లాంటి ప్రొసెసర్స్ ఎలా వర్క్ అవుతాయి, అవి ప్లాన్ చేయాలనుకున్నప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటూ ఉంటుంది, ఎస్ఐపి అనేది ఎంత పెట్టుకుంటే బెటర్, అసలు మన గోల్ ఎంత, ఎలాంటి ఇన్ రియల్ టైంలో మనకి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయండి. వీటికి సంబంధించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో మాట్లాడొచ్చు. లేదు డైరెక్ట్‌గా ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో మీరు మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. మీకున్న రియల్ టైంలో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎలా ఉంది మీ సిచ్యువేషన్ అనేది మెన్షన్ చేసినట్లయితే సార్ మీకు రియల్ టైంలో గైడెన్స్ ఇవ్వడానికి చాలా పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ అబౌట్ వాల్యూ ఫండ్స్. థ్యాంక్ యూ అండి.